నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మహబూబ్ నగర్ వద్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, ప్రధానంగా చూసుకుంటే నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్ల స్పీకర్ని కూడా అదే రోజు నుంచి మొదలు కాబోతుంది. నవంబర్ 10 వరకు నామినేషన్ స్పీకర్ల 13 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తారీఖున చివరి ఉపశమనం సంబంధించినటువంటి తేదీగా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టడంతో ఈసీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ 3న నేతల భవితవ్యాలు తెలియబోతున్నాయి. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో పూర్తి స్థాయిగా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేవి మా ప్రతినిధి ప్రదీప్ తెలియజేస్తారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు తెలంగాణలో ఎన్నికల నగారం మోగిందని చెప్పవచ్చు. అయితే ఈ సందర్భంలోనే ఈ రోజు నేషనల్ ఎన్నికల కమిషన్ ఈ రోజు ఎన్నికల తేదీని ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వివిధ పార్టీలు ఏదైతే ప్రధాన బీజేపీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టాయని చెప్పొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మంత్రులతో ఏదైతే ప్రచారం నిర్వహిస్తుంది, తర్వాత ఎక్కడికక్కడ జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సభలు ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమవుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెప్టెంబర్ 17న ఏదైతే భారీ బహిరంగ సభ నిర్వహించిందో ఆ సభ ద్వారా 6 గ్యారెంటీలను తీసుకొచ్చింది. తెలంగాణ ప్రజలను ఆకర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల ద్వారా అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ పార్టీ ఇప్పటికే కేంద్ర నాయకత్వం మొన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాని రాక కూడా కొంత సందర్భం నేర్చుకొచ్చింది. అయితే బీజేపీ పార్టీలో కూడా ప్రధాని పర్యటన సందర్భంలో ఉత్సాహం నెలకొంది. ఆ తదనంతరం బీజేపీ పార్టీ కూడా ప్రజల్లో మమేకమై ప్రతిరోజు నియోజకవర్గాల వారిగా, గ్రామాల వారిగా పర్యటనలు అయితే చేస్తుంది. అయితే ఈ 3 ప్రధాన పార్టీలు గత నెల 15 రోజుల కింద నుంచే ప్రచారం మొదలు పెట్టాయని చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ డిక్లేర్ అయిన సందర్భంలో అయితే ఆయా పార్టీలు ఇప్పటికే గ్రామాల వారీగా తమ కార్యాచరణ రూపొందించుకుంటాయి. ప్రజలను ఆకర్షించే విధంగా ప్రజలకు అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చుకుంటూ కూడా ప్రచారం అయితే మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి అయితే రగిలిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా దానికి సంబంధించి ఇప్పటికే ఓటర్ల జాబితాను కూడా మొత్తం పూర్తి చేశారని చెప్పొచ్చు. జిల్లాల వారీగా ఉమ్మడి పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించిన నేపథ్యంలో ప్రధానంగా మహబూబ్ నగర్ సంబంధించి మొత్తం 6,84,625 ఉండగా దాంట్లో పురుషుల సంఖ్య 3,41,847 ఉండగా మరియు మహిళల సంఖ్య 3,41,985 మంది. అంటే మొత్తంగా 6,84,625 ఓటర్ల జాబితా అయింది. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 75,000 నుంచి 1,30,000 వరకు ఈసారి కొత్త ఓటర్ల నమోదైతే జరిగిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా మహిళలే అత్యధికంగా ఉండడంతో కొంత చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. మరియు అదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా తీసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా వైశాల్యం చాలా పెద్దదనే చెప్పొచ్చు. 5 జిల్లాలతో పోలిస్తే నాగర్ కర్నూలు జిల్లా వైశాల్యం పెద్దది. దీంట్లో మొత్తం 6,88,182 ఓటర్లు ఉండగా ఈసారి పురుషులు మొత్తం 3,46,756 మంది, మహిళలు 3,40,830 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈసారి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 75,000 నుంచి 90,000 మంది కొత్త ఓటర్ల నమోదైతే జరిగింది. దీంట్లో కూడా ప్రధానంగా మహిళలే అత్యధికంగా తమ ఓటర్ నమోదు చేసుకోవడం జరిగింది. మరియు జోగులాంబ గద్వాల తీసుకుంటే 2 లక్షల ఏదైతే మొత్తం ఓటర్ల సంఖ్య 4,90,039 ఉండగా పురుషుల సంఖ్య 2,41,752, మహిళల సంఖ్య 2,48,176. మొత్తంగా గద్వాల జిల్లాలో కూడా ఓటర్ నమోదు ప్రక్రియ భారీగానే జరిగిందని చెప్పవచ్చు. వనపర్తి జిల్లా తీసుకుంటే అత్యధిక కేవలం ఒక్క నియోజకవర్గంతో వనపర్తి జిల్లాను ఏర్పరిచారు. అక్కడ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వనపర్తి జిల్లా తీసుకుంటే అత్యంత స్వల్ప ఓటర్ల నమోదు జరిగిందని చెప్పొచ్చు. 1,32,971 మంది పురుషులు కాగా 1,32,646 మంది మహిళలు ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి మొత్తం కలిపి 2,65,843 మహిళల ఓటర్ల నమోదు సంఖ్య కూడా ఈ జిల్లాలో కూడా ఎక్కువగా ఉంది.
మరియు ఇంకొక ప్రధానంగా నారాయణపేట జిల్లాను తీసుకుంటే మొత్తం టోటల్ ఓటర్ల సంఖ్య 4,66,181 కాగా పురుషుల సంఖ్య 2,35,273 ఉండగా మహిళల సంఖ్య 2,35,773. అంటే ఇక్కడ కూడా మహిళలు అత్యధికంగా ఓటర్లు ఈసారి నమోదు చేసింది. అయితే మొత్తంగా గత 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తంగా 2 లక్షల పైచిలుకు కొత్త ఓటర్ల నమోదైతే జరిగిందని చెప్పు. అధికారులు కూడా విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజలను ఉత్తేజపరుస్తూ ఓట్లు నమోదు చేసుకోవాలంటూ కొత్త ఓటర్లను ఇవ్వాలంటూ పదే పదే పిలిపించిన మేరకు ఈసారి ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా చాలా పకడ్బందీగా జరిగింది. ఇక ఎన్నికల సందర్భంగా ఎన్నికల విషయానికి వస్తే ఇప్పటికే పోలీసు అధికారులు పలు సందర్భాల్లో గట్టి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. సభలే కానీ రాబోయే ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తమ కార్యాచరణ అయితే రూపొందించుకున్నారు. ఈసారి గతంలో జరిగిన పొరపాట్లను ఎక్కడ కూడా జరగనీయకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికారులు ఏదైతే ఎలక్షన్ కోడ్ ఈ రోజు నుంచి అమల్లో వస్తున్న నేపథ్యంలో ప్రజలకైతే అప్రమత్తంగా ఉండాలంటూ ఎవ్వరూ కూడా అసాంఘిక కార్యక్రమాలకు మరియు ఏదైతే తాయిలాలు ఏదైతే ప్రజలకు అవి చేస్తాం చెప్పకూడదంటూ కూడా గట్టి నిబంధనలు అయితే పెట్టారు. అయితే వాహనాల తనిఖీ కూడా ఎక్కడికక్కడ కర్ణాటక రాష్ట్రం సరిహద్దు, కర్ణాటక రాష్ట్రం మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఆనుకొని ఉంటాయి కాబట్టి ఇప్పటికే సరిహద్దు నుంచి వచ్చే వాహనాల పైన గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఇక్కడికక్కడ కేవలం అధికారులు చెప్పిన దాని ప్రకారం 2 లక్షల వరకు ఏదైతే డబ్బులు తీసుకోపోవచ్చాడో అది కూడా పూర్తి ఆధారం. అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్ల సంఖ్య ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 5 జిల్లాలకు సంబంధించి ఇప్పటికీ మావునాడు చూసుకుంటే 831 పోలింగ్ స్టేషన్లు ఇప్పటికే సిద్ధం చేశారు. నాగర్ కర్నూలు 1055 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. నారాయణపేట వచ్చేసి 550, గద్వాల జోగులాంబ గద్వాల 592, వనపర్తి వచ్చేసి 296 పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటి వరకు సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తాం. అధికారులు ఎన్నికల 30 తారీఖు నోటిఫికేషన్ల సందర్భంలో ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా పూర్తి ఏదైతే కార్యాచరణ అయితే దాదాపుగా పూర్తి చేసినట్టు కూడా మనకు తెలుస్తాం. రాశి రైట్. ఒకటి ప్రదీప్, అంటే మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే బీజేపీ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన కొంత జాప్యం చేస్తున్నప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం అభ్యర్థులు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నామినేషన్ విడుదలైన తర్వాత ఎన్నికల నగారా మోగిన తర్వాత వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి సమయం కాబట్టి సో వారు ఎవరైనా స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అయితే ఇప్పటికైతే అధికార పార్టీ తమ సిట్టింగ్లకే స్థానాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేటాయించారు. దాంట్లో భాగంగా సిట్టింగ్లకు ఏదైతే ఎమ్మెల్యేలు కేటాయించారో గత 2 టర్ములు వాళ్లే ఉండడంతో కొంత అసంతృప్తి కూడా నెలకొంది బీఆర్ఎస్ పార్టీ. అసమ్మతి వర్గం కూడా తయారైంది. దాంతో కేసీఆర్ కూడా చూసి చూడనట్టు ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఎక్కడికక్కడ 14 నియోజకవర్గాల్లో సిట్టింగ్ కేటాయించడంతో ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తమ ప్రచారం అయితే మొదలు పెట్టిందని చెప్పొచ్చు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గతంలో ఏదైతే కాంగ్రెస్ చేసిన ఏదైతే అభ్యర్థులను ప్రకటించారో ఈసారి మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జడ్చలకు సంబంధించి ఎర్రశేఖర్, అనిరుద్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించగా అనిరుద్ రెడ్డికి జడ్చల్ల, తర్వాత నారాయణపేట ఎర్రశేఖర్ కు ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికైతే అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కొంత అనిశ్చితి నెలకొన్న వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి రెడ్డి కూడా తెలుసు. కూడా చాలా సో ప్రదీప్, నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో అన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగడం, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నగారా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువైపు నుంచి
అభ్యర్థులు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకంత ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు. అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో మిగతా పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో సిద్ధమవుతున్న నాయకులు అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ముందుగా ఎన్నికల కోడ్ వస్తున్న ముందుగానే శిలాఫలకాల ప్రారంభోత్సవాలు కానీ అభివృద్ధి పనులు పూర్తి కాకుండానే శిలాఫలకాలు ప్రారంభం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థులు ప్రకటించినటువంటి 2 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి. సో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ అయితే ఈ రోజు విడుదలైన నేపథ్యంలో తక్షణమే కోడ్ అమల్లో ఉంటుందని తెలిపినటువంటి ఈసీ దానికి సంబంధించి ఇప్పుడు జిల్లాలో అయితే రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో కూడా 5 నియోజకవర్గాలకు సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించినా కూడా అక్కడ ఉన్నటువంటి వర్గపోరు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల వారికైతే తలనొప్పిగా మారిందని కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి కొన్ని పనులు వారికైతే తలనొప్పిని తెచ్చే విధంగా ఉన్నాయని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగూడెం చూసుకోవచ్చు, అదే విధంగా మిగతా ప్రాంతాలలో అంటే మిగతా నియోజకవర్గాలలో కూడా పనులు అంటే పనులు పూర్తి కాకుండానే వారు ప్రారంభోత్సవాలు చేసి అంటే ఈ ఎన్నికల కూడా అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఈ యొక్క నాయకులు చేసినటువంటి కొన్ని ప్రారంభోత్సవాలు అయితే ప్రజలలో ఒకంత వ్యతిరేకత తీసుకొచ్చాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కొత్తగూడెంలో రిటర్నింగ్ వాల్ కావచ్చు, అద్దాల మేడ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసినటువంటి ఆ ప్రారంభోత్సవంలో అంటే ఏ పని కూడా పూర్తి కాకుండా కేవలం అంటే పెయింట్లు వేసేసి ఎక్కడికక్కడికి అంటే ఎక్కడి పని అక్కడే ఆగిపోయినా కూడా వీరు దీనికి సంబంధించి ప్రారంభోత్సవాలు చేయడం, అదే విధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏదో నోటిఫికేషన్ వస్తుందని వీళ్ళు తూతు మంత్రంగా అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు కాకుండానే శిలాఫలకాలను ప్రారంభించడం అయితే ప్రజల్లో అయితే వ్యతిరేకత వస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ప్రకటించినటువంటి 5 అంటే ముందు ప్రకటించినటువంటి జాబితాల ప్రకారం 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈ యొక్క జిల్లాలో అయితే స్థానం లభించినట్టుగా కూడా చూడొచ్చు. కానీ ఇటు కొత్తగూడెం అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గాలలో అభ్యర్థులు మారుతారంటూ చివరి బీఫామ్ ఇచ్చే వరకు అయితే వీరిద్దరిలో అయితే మార్పు ఉంటుందని అయితే అక్కడ రాజకీయ పండితులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇల్లందులో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి వర్గపోరు వలన అక్కడ హరిప్రియకైతే సీటు వద్దంటూ అక్కడ 100కి పైగా 100 నుంచి 200 మంది నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే కొత్తగూడెంలో చూసుకుంటే కొత్తగూడెంలో ఏదైతే సుప్రీంకోర్టులో వనమ వెంకటేశ్వర కేసు ఉందో అది ఒకరు తేలితేనే ఆయనకి సీట్ వస్తే పరిస్థితి ఉంది, లేదంటే ఇక్కడ మరొక నాయకుడు అయితే ఇక్కడ నిలబడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంటే వీరైతే అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందుగానే ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీలు అయితే అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ఈ జిల్లాలో అయితే మాత్రం సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే అధికార బీఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సరిపోయే నాయకుల్ని మాత్రమే అధిష్టానం అంటే వారిని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. దీనిలో భాగంగానే అభ్యర్థులను చాలా అంటే సునిశ్చితంగా అంటే మొత్తం క్లీన్ గా మొత్తం చూసినాకనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మొదటి లిస్టు ఈ పేర్లు ఉంటాయని కొన్ని పేర్లు ఊహాజనితమైన పేర్లు బయటికి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఏ నియోజకవర్గంలో ఎవరు నించుంటారు అనే ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ మరి సిపిఐ పొత్తులో పోతే ఇప్పుడు కొత్తగూడెం అంటే జనరల్ సీట్ గా ఉన్నటువంటి కొత్తగూడెం సీట్ ఎవరికి వస్తుందని ఇటు అంటే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న ఇది కొత్తగూడెం కావచ్చు, అదే విధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని చెప్తూ ఉండటం, ఇదంతా కూడా అంటే వీరు ఒకవేళ సిపిఐకి ఇస్తే ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పుడు మొత్తం ఇక 5 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారని వారైతే ఇప్పటి వరకు కూడా చెప్పారు. జనసేన పరిస్థితి చూసుకుంటే జనసేన మాత్రం ఈ యొక్క భద్రాద్రి జిల్లా నుంచి 3 నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంటుందని అయితే తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యం అంటే ఈ ఎన్నికల కూడా వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్ని కూడా అంటే ఒక ముందడుగు వేసి వారైతే అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచారాలలో అంటే వారైతే రేపు నుంచి ప్రచారాలు చేసేందుకైతే వారు సిద్ధమవుతుండటంతో మిగతా పార్టీలలో అభ్యర్థులను ఇంకా కసరత్తు చేస్తుండటంతో ఎవరికి వస్తుందనే ఒక ప్రశ్న అయితే ఈ జిల్లా ప్రజలలో అయితే నెలకొనైతే ఉంది రాజశేఖర్. రైట్. ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే ఇక్కడ ఇందాక మనం కొత్తగూడెం సంబంధించి సిపిఐకి టికెట్ వచ్చే అవకాశం ఉంది, పొత్తుగూడ తుర్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ అలాగే జరిగితే కనుక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఎన్నికల నగారా మోగిన తర్వాత ప్రతి అడుగు, ప్రతి మినిట్, ప్రతి నిర్ణయం కూడా పార్టీకి విజయాన్ని తీసుకొచ్చేలా ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి అవకాశాల నేపథ్యంలో కొత్తగూడెం సిపిఐకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా రాజశేఖర్, ఖచ్చితంగా ఏదైతే మొన్నటి వరకు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తుల్లో ఉంటామని భావించినటువంటి వామపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ జులకిచ్చినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ తోటి దోస్తీ కట్టడానికి అనేక మార్లు చర్చలు కూడా జరిపినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ జిల్లాకి సంబంధించి ఇప్పుడు కొత్తగూడెం సీటు, అదేవిధంగా భద్రాచలం నుంచి సిపిఐ వాళ్ళైతే సీట్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గత కొద్దిసేపటి క్రితం తెలిసిన దాని ప్రకారం కొత్తగూడెం మరియు మునుగోడు రెండు మరి సిపిఐకి అయితే కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు మరికొద్దిసేపట్లో అధికార ప్రకటన కూడా వస్తుందని కూడా మనకు తెలుస్తుంది. అదే విధంగా భద్రాచలం సిపిఎం కి కేటాయించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు నిజమని అయితే మనకి ఇప్పుడే చెప్పలేం. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఒకవేళ కాంగ్రెస్ పొత్తులో ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేయాలని అయితే కృత నిశ్చయంతో అయితే గత కొద్ది రోజులుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అంటే వారి అనుచరులు చెప్పడం కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారి అనుచరులతో చెప్పడం కానీ 100కు 200% కొత్తగూడెం నుంచి నేను పోటీ చేస్తానని, కానీ అధిష్టానం నిర్ణయించినట్లయితే మాత్రం అధిష్టానం ఎక్కడ చెప్పినా నేను పోటీ చేయడానికి సిద్ధమని ఆయన చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీకి కొత్తగూడెం నుంచి అయితే సీటు కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. సిపిఐ పార్టీకి ఒకవేళ సీట్ కన్ఫర్మ్ అయ్యి కాంగ్రెస్ అంటే పొత్తులో భాగంగానే సిపిఐ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా సిపిఐకి మరలే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి చూసుకుంటే జనరల్ సీట్ గా ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గంలో 2,36,000 ఓట్లకు 2,36,000 వరకు ఓట్లు కూడా ఈ యొక్క కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఇక్కడ నుంచి ఓటు బ్యాంకింగ్ కలిగి ఉంది. అదేవిధంగా ఓట్లు కూడా పడ్డాయి. అదే విధంగా ఇప్పుడు సిపిఐ పొత్తు కూడా కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కొత్తగూడెం సీట్ నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ జిల్లా 5 నియోజకవర్గాలలో కూడా సిపిఎం లో బెల్ట్ ఎక్కువగా ఉన్న పరిస్థితులలో ఈ యొక్క పొత్తు అనేది అంటే ఏ విధంగానైనా కూడా అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకంత అంటే ప్లస్ అవుతుందని కూడా భావించవచ్చు రాజశేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు ప్రధానంగా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అందరికంటే మేమే చేస్తాము, ముందే అభ్యర్థులు ప్రకటిస్తామని చెప్పింది. గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభ్యర్థుల కొంతవరకు జాప్యం చేస్తుంది. గత ఎన్నికలకు కూడా అదే కొంప ముంచింది అన్నటువంటి వాదనలు కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి టికెట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదటి అభ్యర్థి లిస్టు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఇటు దళిత బంధువులు లేకపోతే అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలలో వారు చేసిన అవకతవకలు కావచ్చు, మరికొన్ని విషయాలలో అయితే ఈ యొక్క నియోజకవర్గంలో వ్యతిరేక భావం కలిగి ఉన్న నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడి పోటీ చేసి ఖచ్చితంగా గెలుపొందే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాకుండా ఒకవేళ సిపిఐ నుంచి కునన్మేని సాంబశివరావు పోటీ చేసినా కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉండేటట్టు ఉంది. పినపాక నియోజకవర్గం నుంచి చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచున్నటువంటి కోరం కనకయ్య ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే నిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు పినపాక నుంచి చూసుకుంటే పినపాక నియోజకవర్గానికి సంబంధించి పాయం వెంకటేశ్వర్లు అయితే రేగా కాంతారావు మీద పోటీకి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా గత 2 రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మరొక నాయకుడి పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కానీ అదైతే ఎంతవరకు అంటే కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ఇది ప్రచారంలో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. కానీ ఖచ్చితంగా పాయం వెంకటేశ్వర్లుగా పినపాక నుంచి సీటు దక్కే అవకాశం కూడా ఉంది. భద్రాచలం నుంచి చూసుకుంటే డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పోదెం వీరయ్య ఖచ్చితంగా ఈసారి పోటీలో ఉంటానని అయితే ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన ఖచ్చితంగా భద్రాచలం నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. కానీ ఏదైతే సిపిఎం కి ఒకవేళ భద్రాచలం సీటు కేటాయిస్తారా లేదా అనేది అయితే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అశ్వారావుపేట నుంచి తీసుకుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుగా ఉన్నటువంటి జారే ఆదినారాయణ పోటీలో ఉంటాడా, లేదు అనుకుంటే అక్కడ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి తాటి వెంకటేశ్వర్లు పోటీలో ఉంటారనేది అయితే ఒక సస్పెన్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అంటే అశ్వారావుపేట నియోజకవర్గం ఒకటి మాత్రం సస్పెన్స్ ఉంది. మిగతా 4 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది రాజశేఖర్. ఇంకోటి ఫైనల్గా నవీన్, కొన్ని ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలు ముందుగానే ఆరంభించిన పనులు పూర్తి కాకుండా అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరిగే చాలా వరకు హామీలు ఇచ్చిన నేపథ్యంలో నెరవేర్చినటువంటి పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉంది. సో అదంతా ఇప్పుడు ఎన్నికల్లో నగారా మోగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు ప్రారంభం అయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో అది ఎంతవరకు ప్లస్ మైనస్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది?
ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నోటిఫికేషన్ వస్తుందన్న ఒకటే ఒక కారణంతో ఇటు సంబంధించి అంటే జిల్లాలో అనేక చోట్ల కూడా శిలాఫలకాలపై వారి పేరు ఉండాలన్న ఒకటే ఒక కారణంతో అయితే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే అభివృద్ధి పనులకు వీరు శంకుస్థాపన చేశారో ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడానికి కూడా చెప్పలేని పరిస్థితి కూడా నెలకొంది. అదే విధంగా కొన్ని చోట్ల అయితే మాత్రం అసలు ఏదైతే ఒక ప్రారంభం కాని పనులకు కూడా వీళ్ళు ప్రారంభోత్సవాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలు కూడా చేసేసారు. అంటే ఏదైతే అంటే గతంలో మనం చూసుకున్న సంస్కృతి ప్రధానం ఏదైనా ఒక పని పూర్తయితే మాత్రమే ప్రారంభోత్సవం చేసి దానిని అయితే ప్రారంభిస్తారు, ఒక ఎమ్మెల్యే స్థాయి అయితే ప్రారంభిస్తారు. కానీ అది కాకుండా ఏదో ఎలక్షన్స్ అంటే కోడ్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్న ఒక కారణంతో హరిబరిగా ఈ విధంగా చేయడం అయితే ప్రజల్లో ఒక ఇంత మైనస్ అంటే నెగిటివ్ గా వెళ్ళిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దీని అంతటిని కూడా ప్రజలందరూ కూడా సునిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏంటంటే ఏదైతే పేరు కోసం మాత్రమే ఈ శిలాఫలకాలు చేయడం, అదే విధంగా ప్రారంభం కాని భవనాలకు ప్రారంభోత్సవాలు చేయడం. ఇప్పుడు కిన్నెరసానిలో చూసుకుంటే అద్దాల మేడ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కానీ అద్దాల మేడలో ఏ ఒక్క చోట అద్దం కనపడలేదు, ఎక్కడ కూడా పని అయితే పూర్తి అయినట్లుగా కూడా లేదు. కానీ ప్రారంభోత్సవాలు అయితే పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా దళిత బంధు విషయంలో చూసుకుంటే దళిత బంధు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ అంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క జిల్లాలో చూసుకుంటే అధికార ఎమ్మెల్యేలు మాత్రం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటూ అంటే ఏదైతే ఇప్పుడు గృహలక్ష్మి కావచ్చు, అదే విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంటే ఇన్ని రోజులు కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు అంటే త్వరగా లబ్ధిదారులకు చేరవేసే పనులు అయితే చేశారు. దీని అంతటిని కూడా గమనిస్తే ఎన్నికల నోటిఫికేషన్ కారణంగానే వీరు ఇంత త్వరపడ్డారు అని తెలుస్తుంది. కానీ ప్రజలందరూ కూడా చెప్తున్నారు, ఇన్ని రోజులు మమ్మల్ని తిప్పించుకొని ఈ యొక్క ఎలక్షన్ల ముందు ఒకవేళ ఈ విధంగా చేస్తే మాత్రం మేము గమనించలేమంటూ వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 1594 పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా కలెక్టర్ ప్రధానంగా పోలీస్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ఎన్నికలకు కూడా అమల్లో ఉంటుందని జిల్లాలో, అలాగే ప్రభుత్వ భవనాల గోడలకు ఎలాంటి పోస్టులు రాతలు సంబంధించినటువంటి పోస్టులు అతికించొద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ రోజు నుంచి ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలోనే మొత్తం పూర్తిగా పనులు జరగనున్న నేపథ్యంలో సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా? చెప్పండి సునీల్. రైట్. ఇప్పుడు నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కని చెప్పుకోవచ్చు. ఎన్నికల సంగ్రామానికి సై అంటున్నటువంటి ఆల్ పార్టీలు. ఇక నిజామాబాద్ రూరల్లో బీజేపీకి పెరుగుతున్నటువంటి ఆదరణ కల్లబొల్లి మాటలతో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ ప్రధానంగా దినేష్ కుమార్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రూరల్లో బీజేపీ జెండా ఎగటం ఖాయమని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం అందిస్తున్న ప్రతినిధి నవీన్ చెప్పండి. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై మాత్రం మాట్లాడానికి బీజేపీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి దినేష్ కుమార్ అన్న వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, మరి ఎలా ముందుకెళ్తున్నారు, మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి సార్? ఏదైతే ఎన్నికల శంఖారావం పూరించారో కేంద్ర ఎన్నికల సంఘం, మీరందరూ కూడా ఇదొక అవకాశం. సుమారు 1300 మంది మన పిల్లల ఆత్మ బలిదానంతో దశాబ్దాల తర పోరాడి సకల జనుల సమ్మె చేసి అన్ని రాజకీయ పక్షాలతోని తెచ్చుకున్న తెలంగాణ దొరల గడిలో బందీగా ఏర్పడి తెలంగాణ నిరుద్యోగ యువత, తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము, దళిత, గిరిజన, బలహీన, ఆర్థికంగా వెనుకబడ్డ వారందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్న సందర్భంలో ఈ ఎన్నికలు అనేది మనకు అవకాశం. ఈ దొర గడిలను బద్దలుగొట్టి మన తెలంగాణ తల్లిని ఆ బందీ సంఖ్యల నుంచి విముక్తి చేసి ఈ ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన ఉందో దాన్ని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, రూరల్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా
ఈ టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా మనం అందరం ఏకతాటి మీదకి వద్దామని తెలియజేసుకుంటూ, మీరు అడిగినట్లు భారతీయ జనతా పార్టీ మొన్న 1వ తారీఖు పాలమూరులోనే నరేంద్ర మోడీ గారే ఎన్నికల శంకారం పూరించడం జరిగింది. 3వ తారీఖు నాడు నిజామాబాద్ లో నా భూతో నా భవిష్యత్ విధంగా గతంలో ఏనాడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు, మొన్న అంత పెద్ద బహిరంగ సభ జరిగింది. దాంతోని బీజేపీ చాలా స్పష్టంగా ఉంది. మా రూరల్ నియోజకవర్గంలో పర్టికులర్ ఈ పార్లమెంట్ పరిధిలో ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారి ఒక మంచి సమిష్టి కృషి వల్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా ఎగరేసినందుకు స్పష్టంగా కూడా మేమందరం పూర్తి ప్రణాళికతో ఉన్నాం. బూత్ కమిటీ వ్యవస్థ గాని, పన్నా ప్రముఖ వ్యవస్థ గాని, అలాగే శక్తి కేంద్రాలు గాని, అలాగే మండల పదాధికారులు గాని, అలాగే జిల్లాకు నియోజకవర్గం సంబంధించిన ఎన్నికల కమిటీతో పాటు అన్ని పూర్తి చేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ కేవలం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రలోభాలకు లోపేది, భారతీయ జనతా పార్టీ ఏ రకమైన డబ్బులతోని కాదు. మా పార్టీ చరిత్ర చూసుకుంటే మీకు తెలుస్తుంది. మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగితే ఇంట్లో పని చేసుకునే మేడ్ ఎవరైతే పని మనిషి ఉంటుందో, పని మనిషి ఒక అక్కని నిలబెట్టి రోజువారీ చేసుకునే వ్యక్తులను నిలిపించాం, కూలీలను చేశాం. ఇలా ఈ దేశ ప్రధాని కూడా ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తే. ఒక మామూలు టీచరుగా ఉన్న నా అక్క, నా అమ్మ ఇలా దేశ రాష్ట్రపతిగా ఉన్న ముర్ము గారు ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ చరిత్ర. ఎందుకంటే ఓటర్లు బీజేపీకి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో, ఈ ఎన్నికలు ఇప్పుడు రేపొద్దున రాబోయే ఎన్నికల కన్నా ముందు ఎన్నికలు ఏమి జరిగినాయి అంటే పార్లమెంట్ ఎన్నికలు. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నా నియోజకవర్గంలో 80,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడ్డాయి. అంటే కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ 80,000 మంది ఈ ప్రాంతంలో ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి అద్భుత పరిపాలన, ఈ టిఆర్ఎస్ కచరా ఇది, అలాగే టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఎవరైతే ముష్కరులు ఉన్నారో ఎంఐఎం కు సపోర్ట్ చేస్తూ లవ్ జిహాద్లో లేకపోతే మిగతాదో ఈ ప్రాంతం మీద ద్వేషం చెలగొడుతూ హిందూ అనే దాని మీదనే, సమాజం మీదనే ఒకలాంటి దేశాన్ని చెలగస్తున్న వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఏదైతే మనకు రాబోయే ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల పోలింగ్ ఎన్నడూ వస్తుందో, డేట్ ఎన్నడూ వస్తుందో ఒకటే ఉంది. పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ ఎవరు అభ్యర్థి ప్రకటించినా ఇక్కడ జెండా ఎగరేసుడు పక్క. నిజామాబాద్ నిర్వహించారు. ఈ బహిరంగ సభ ఎంతవరకు మీకు దోహదం చేస్తుంది? ముఖ్యంగా ఇటు పసుపు రైతులు కావచ్చు, ఇటు మహిళలు కూడా ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది? మోడీ గారి బహిరంగ సభ అనేది మీరు చూశారు. నా నియోజకవర్గంలో ఒక 5,000 మంది వస్తే చాలా ఎక్కువ అనుకున్నాను. 20,000 మంది మీద వచ్చారు. నేను 5,000 మందికైనా ఒక 100 బస్సులు అరేంజ్ చేశాను. అన్నా మేము వస్తాం, బైకులు తీసుకుని వచ్చారు, ఆటోలు తీసుకుని వచ్చారు, డీసీఎంలు తీసుకుని వచ్చారు. కొన్ని గ్రామాలు చెప్తే విచిత్రపోతారు. ఒక్కొక్క గ్రామం నుంచి 400-500 మంది లేడీస్ నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటా వాళ్ళు బ్యాండ్ బాజార్ పెట్టుకుని ఏదో ఫెస్టివల్ అవుతున్నట్టు. నేను రాజకీయంలో దగ్గర 30 ఏళ్ళ నుంచి రాజకీయ పార్టీలో ఉన్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక సమావేశం నిర్వహిస్తే దానికి సంబంధించి వాళ్ళ అభిమానులు లేకపోతే వారు ఎవరినైతే తోలుకొస్తారో వాళ్ళే వస్తారు. కానీ ఫస్ట్ టైం నేను మోడీ గారి మీద అభిమానం, ఎందుకంటే నేను కూడా మోడీ గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత దగ్గరికే చూడడం. రెండోది ఇది ఆ ప్రజల్లో వెళ్తుంటే ఎప్పుడో నేను చూశాను, ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఊర్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి చూశాను. అక్కడెక్కడో ఆంధ్రలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఏదో నేను టీవీలలో చూస్తున్నాను. అది కూడా ఎక్కడో చిన్న బ్యారికేట్లు పెట్టుకుంటూ చూపించే పరిస్థితి కాదు. ఇది ఓపెన్ గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో ఎంతరో దానికి 4 మంది రోడ్ల మీద ఉన్నారు. ఇంకా ఈ కచరా ప్రభుత్వము మా ఊర్లకి రానియకుండా పోలీసులను ఆపేసి అక్కడనే నిండిపోయారు, మీరు ఎందుకు వెళ్తారు, మీరు ఇక్కడనే ఉండండి, వేస్ట్ అని చెప్పి రోడ్ల మీద కానిస్టేబుల్తో చెప్పించే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఏర్పడ్డది. అంటే ఇవల్ల నరేంద్ర మోడీ గారి యొక్క సభతోని మాకు పూర్తి విశ్వాసం ఈ ప్రాంతంలో కాదు, యావత్తు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తుంది. రెండోది ఈ ప్రాంతంలో పసుపు బోర్డు ఇచ్చాడు. 4 యొక్క ఏదైతే 4 దశాబ్దాల నుంచి మేము ఇక్కడ పోరాడుతున్నామో, రైతులు పోరాడారు. అలాగే అన్ని పార్టీలకు రిక్వెస్ట్ చేశారు, లాస్ట్కు పోటీ కూడా చేశారు. కానీ ఎవరూ నిర్వహించలేదు. అది నరేంద్ర మోడీ, ధరంపురి అరవింద్ గారు ఇద్దరు నిర్వహించారు. దానికి పార్టీకి ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి రంపొచ్చింది. అలాగే ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళు అడుగుతున్నారు. గల్ఫ్ అన్నలు, ఎందుకంటే మా భూములు కోట్ల రూపాయల విలువలు వస్తున్నాయి, లక్షల కోట్ల రూపాయల విలువ వస్తుంది. కానీ మా అన్నలు దేశం పోయి దుబాయ్లో కానీ గల్ఫ్లో కానీ విపరీతమైన బాధలు పడుతున్నారు. వారందరికీ కూడా నరేంద్ర మోడీ మీద ఆశతో చూస్తున్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, ఎందుకంటే ఈ గల్ఫ్ అనే ఇష్యూ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, ఆ స్టేట్ సబ్జెక్ట్ లో ఉంది కాబట్టి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతంలో జరిగే దానికోసము మనకు స్పష్టంగా కూడా ఇక్కడ గల్ఫ్ అన్నలందరూ కూడా బీజేపీ కోసము స్పష్టంగా నిలబడ్డారు. దీంతో పాటు మహిళా రిజర్వేషన్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో ఆ కార్యక్రమానికి మద్దతుగా
ఇవాళ రిజర్వేషన్ అనేది 33% రిజర్వేషన్ ఇవాళ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇవే కాదు రకరకాల ఇష్యూస్ తీసుకున్నా మా దగ్గర మొత్తం గిరిజనులు ఉంటారు, లంబాడాలు, అలాగే నాయక్పోడోలు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీరందరూ కూడా ఇలా గిరిజన యూనివర్సిటీకి 880 కోట్లు పెట్టారు. మొన్న ఇక్కడ 2 కోట్ల రూపాయలతో నాకు కట్టింది లేదు చేసింది శంకుస్థాపన కోసము బస్సులలో పెట్టుకొని 100,000 మందిని తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు ఏ తాండాలకు వెళ్ళా చెప్తారు, మా కోసం ఆలోచించుడు, మా పిల్లల కోసం ఆలోచించుడు, మా పిల్లలకు ఒక యూనివర్సిటీ పెట్టిడు సమ్మక్క సారక్క పేరు మీద. కాబట్టి ప్రతి లంబాడ బిడ్డ, ప్రతి బంజారా బిడ్డ ఆ జగదంబ మాత ఆశీర్వాదంతో, వారి యొక్క ఆశీస్సుతోని, అలాగే సేవలాల్ రామారావు మహారాజు యొక్క ఆశీస్సులతోని మేము భారతీయ జనతా పార్టీ ఎంబటుంటామని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలతో కూడా ముందుకెళ్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో ఇటు సినీ గ్లామర్ కూడా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎంతవరకు మీకు మైనస్ కావచ్చు? నిజామాబాద్ రూరల్ డి శ్రీనివాస్ గారి మీద బాజిరెడ్డి గోవర్ధన్ నిలబడ్డారు. ఆ రోజు డి శ్రీనివాస్ గారు ఎంబట యావత్తు రూరల్ కు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసులు, జడ్పీటీసులు, రాజకీయ ఉడ్డందులు, కాంట్రాక్టర్లు, డబ్బులున్న వాళ్ళందరూ డి శ్రీనివాస్ గారు ఎంబట ఉండే. బాజిరెడ్డి ఎంబట మేము ఏదో 10 మంది ఉన్నోంటివి. ఆ రోజు బాజిరెడ్డి గారు డి శ్రీనివాస్ గారిని ఓడగొట్టారు. ఇక్కడ అంతకుముందు చూసుకున్న మండ వెంకటేశ్వరరావు గారు 4-5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసి సార్ దగ్గర ఒక ఆకుల లలిత అని చెప్పి ఒక బలహీన వర్గాల మహిళ ఎన్నికల్లో ఓటమి. అంటే ఈ ప్రాంత ప్రజలు స్పష్టంగా కూడా అవగాహనతో ఓటేస్తారు. ఇక్కడ ఎవరో సినీ గ్లామర్కో ఇంకో దానికి పడరు. సరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరుగుతారు. ఇంతకుముందు మనం చూసాము కీర్తిరెడ్డి గారు అని చెప్పి ఉండ్రి, వారు కూడా తిరిగారు ఈ ప్రాంతంలో. కానీ ఎప్పుడైనా సరే ప్రజలు ఈ ప్రాంతానికి ఎవరు నాయకుడు నిలబడతాడో ఆ నాయకుడికి ఇస్తారు తప్ప సినీ గ్లామర్కో డబ్బులకో లొంగే వాళ్ళు రూరల్ ప్రజలు కాదు. ఇక్కడ స్పష్టంగా కూడా గత 30 సంవత్సరాల నుంచి స్థానిక సమస్యల మీద, ఈ రైతాంగ సమస్యల మీద, ముఖ్యంగా మా ప్రాంతంలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో యువత సమస్య మీద, గల్ఫనల్ సమస్య మీద నిరంతరం మాట్లాడుతూ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ మీరు 6 పథకాలు చెప్పారు. ఇలా కర్ణాటకలో ఓట్లు వేసిన వాళ్ళు వద్దు బాబు అని చెప్పి మాకు ఈ ప్రాంతానికి వీడియో వాయిస్ లో పంపిస్తున్నారు, మిగతాది పంపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ రూరల్ ప్రజలు నిర్ణయించుకోవాల్సిందల్లా ఒకటే, నీళ్ళు ఇస్తాను మోసం చేసిండు బాజిరెడ్డి, 100 పడకల హాస్పిటల్ తెస్తాను మోసం చేసిండు బాజిరెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ విద్యా వ్యవస్థను మోసం చేసిండు బాజిరెడ్డి, గల్ఫ్ అన్నలీడికి పోయే ఎయిర్పోర్ట్ విషయంలో మోసం చేసిండు బాజిరెడ్డి, స్థానిక సమస్యలు ఏ సమస్య తీసుకున్నా కానీ మోసం చేసిండు. వల్ల గల్ఫ్ అన్నలు చచ్చిపోతే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఆరోగ్యకరమైన 10 లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో, కానీ నెరవేర్చలేదు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకున్నాం మనము. కాంగ్రెస్ పార్టీ మోసం చేసుడు తప్ప 1300 మంది విద్యార్థులు తెలంగాణకు బలిదానం చేసిందాక తెలంగాణ ఇవ్వలేదు. ఈరోజు ఏ ఇష్యూ తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇక్కడ స్థానిక సమస్యలు బీజేపీ, భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేయదని ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ పార్టీ మోస పార్టీ అని చెప్పి తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్సిడర్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ లో ఉండే మంచి నాయకులందరూ కూడా మాతో మాట్లాడుతున్నారు. అన్న ఎన్నికల సమయం వచ్చినా, ఎన్నికల డేట్లు వచ్చిన సభలో మేము గ్రామాల్లో చెప్తున్నామన్న, గత ఎన్నికల్లో మీకు స్పష్టంగా కూడా తెలుసు, ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన మధు యాష్కి గౌడ్ గారికి మాకు నియోజకవర్గంలో 15,000 ఓట్లు రాలేదు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్నికలు దిక్కడం బీజేపీ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా వేదికగా మోడీ బహిరంగ సభల ద్వారా ఇటు పసుపు రైతులు వచ్చి ఇటు మహిళలు కూడా తమ పూర్తిగా బీజేపీకి కూడా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యంగా రానున్న రోజుల్లో నిజామాబాద్ రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 15 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు, అలాగే 15 బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నెల 15 హుస్నాబాద్, 16 జనగామ, భువనగిరిలో కేసీఆర్ సభలు నిర్వహించబోతున్నారు. ఇక ఈ నెల 15 సిద్దిపేట, సిరిసిల్లలో సీఎం కేసీఆర్ సభలు, 18 జడ్చర్ల మేడ్చల్లో కేసీఆర్ సభలు ఉండబోతున్నట్లు కూడా ఇక ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడే
కేటీఆర్ కూడా పులి కాసేపట్లో బయటికి రాబోతుంది, దానికి సంబంధించిన ఎన్నికల సమాయత్తం పూర్తిగా చేస్తుంది, పూర్తి ఆరోగ్యంతో ఉన్నటువంటి ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా, అంటే ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ కూడా దాదాపుగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి పక్కా సమాచారం వచ్చింది. ఏదైతే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ కూడా బయటికి రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసము, అది ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15 నుంచి 16, 16, 17, 18 తేదీల్లో జిల్లాల పర్యటనలు పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అభ్యర్థులతో భేటీ కూడా ఉండబోతుంది, మేనిఫెస్టో విడుదల కూడా ఉండబోతుంది. అదేవిధంగా జిల్లాల వారీగా బహిరంగ సభల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా పార్టీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మనం షెడ్యూల్ చూసుకుంటే కనుక ఈ నెల 15న ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు. వారికి ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల కోడ్కి సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు. అదే రోజున మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులను ఖరారు చేశారో అభ్యర్థులకు బీఫారాలు కూడా అందజేయబోతున్నట్లు కూడా పార్టీ నుంచి వస్తున్న పక్కా సమాచారం. ఈ మేరకు అదేవిధంగా జిల్లాల షెడ్యూల్ కూడా, అంటే ఈ జిల్లాలకు సంబంధించి బహిరంగ సభలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్స్ లాంటివన్నింటిని కూడా కేసీఆర్కి షెడ్యూల్ ఖరారు చేయబడింది. అందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఈ నెల 15 సంబంధించి చూసుకుంటే కనుక హుస్నాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టోను కూడా ప్రజల ముందు ఉంచబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 16న భువనగిరి, జనగామలో బహిరంగ సభలు ఉండబోతున్నాయి. అదేవిధంగా 18న జడ్చర్ల, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ ప్రక్రియ కూడా చాలా పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. జన సమీకరణ నేపథ్యంలోనే ఈ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన నామినేషన్ ఉండబోతుంది. 2 చోట్ల కూడా నామినేషన్ వేయబోతున్నారు. అటు కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా గజ్వేల్లో కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్లు 2 చోట్ల కూడా వేస్తున్నారు. అయితే ఈ నామినేషన్లు వేసే ముందుగా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ముందుగా గజ్వేల్లో నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత కామారెడ్డిలోనే భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, అదేవిధంగా ప్రజల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు తాము ముందుకు వస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో షెడ్యూల్ని రూపొందించుకోవడం జరిగింది. నిన్నటి వరకు కూడా ఫామ్ హౌస్లోనే ఉన్న కొద్దిగా అనారోగ్యం కారణంగా ఫామ్ హౌస్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే ప్రగతి భవన్కి చేరుకోవడం జరిగింది. ప్రగతి భవన్ చేరుకున్న వెంటనే కూడా మొత్తం ఏదైతే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మీద ఒక్కొక్కటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాల పర్యటన, భారీ బహిరంగ సభలు, అదేవిధంగా అభ్యర్థులతో భేటీ, నామినేషన్, అదేవిధంగా బీఫారాల అందజేత, మేనిఫెస్టో ప్రకటన, ఇవన్నీ కూడా ఈ 5-6 రోజుల్లో కంప్లీట్ చేసుకుని మొత్తం ప్రజల్లో ఉండాలి. క్షేత్రస్థాయిలో అభ్యర్థులందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలి. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి పూర్తి దిశానిర్దేశం తాను ఏదైతే చేస్తున్న వాటిని పూర్తి స్థాయిలో అభ్యర్థులు కట్టుబడి పనిచేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 52 రోజుల్లో మనకి కౌంట్ డౌన్ ఉన్నట్లుగా ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొన్ని వ్యూహాత్మకంగా అభ్యర్థుల పర్యటనలో ముందస్తుగా సమాచారం ఒకటిచ్చి తర్వాత ప్రకటించినటువంటి మార్పులు చేర్పున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈసారి కూడా ఒకేసారి 115 మంది, అందులో ఒకరు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మిగతా అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ప్రధానంగా కొంతమంది మార్పులు చేర్పులున్నాయి. దాదాపుగా 30 మంది వరకు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత, పార్టీలో ఉన్నటువంటి సందిగ్ధత నేపథ్యంలో మార్చే అవకాశం కూడా వార్తలు వచ్చాయి. సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా, లేదంటే అందరికీ బీఫామ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటివరకు అయితే ఉన్న సమాచారం ప్రకారం అయితే ఎప్పుడైతే అభ్యర్థులు ఖరారు చేశారో వారికే మొత్తం బీఫారాలు వేయబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు, అంటే ఇంకో 4 ప్రకటించాల్సింది కాబట్టి వాటిని కూడా 15వ తారీఖునే ప్రకటించి వాళ్ళకు కూడా బీఫారాలు అందజేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎక్కడ కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేవి ఎక్కడ ఉండవు అని మాత్రం ఇప్పటివరకు పార్టీ నుంచి వస్తున్న సమాచారం. మొత్తం ఎంతమందిని అయితే ప్రకటించారో వారితో పాటుగా ప్లస్ ఇంకో 4 ప్రకటించాలి కాబట్టి వారిని కూడా ప్రగతి భవన్ వేదికగానే ప్రకటించిన తర్వాత వాళ్ళకందరికీ కూడా బీఫారాలు అందజేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తం ఒక వ్యూహాత్మకంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి ఎన్నికల్లోకి అడుగు పెట్టబోతున్నారని మాత్రం స్పష్టమవుతుంది. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టే దిశలోనే ఇది ఉండబోతుందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. రాజశేఖర్,
రైట్ ఒకటి ఈసారి ఎన్నికల వ్యూహాల్లో భాగంగా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇలాంటి స్కీమ్స్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వైపు బీఆర్ఎస్ పార్టీ కూడా తులం బంగారం ఇచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ముందస్తుగానే అక్కడ మహిళా డిక్లరేషన్ల ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా దాన్ని కూడా బయటికి ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈసారి మేనిఫెస్టో అనేది చాలా కీలకం కానుంది బీఆర్ఎస్ పార్టీకి. సో మేనిఫెస్టోకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? కేసీఆర్ 15వ తారీఖున డిసైడ్ చేసే అవకాశం ఉందా? ఎప్పటి వరకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? మేనిఫెస్టో కూడా 15వ తారీఖునే విడుదల చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. 15వ తారీఖున విడుదల చేసిన తర్వాతనే హుస్నాబాద్లో భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది అనేది అక్కడ స్పష్టంగా ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే గతంలో మంత్రి హరీష్ రావు చెప్పారు ఈసారి మేనిఫెస్టోలో అద్భుతం జరగబోతుందని చెప్పేసి, ఆ అద్భుతాలు ఎలా ఉండబోతాయో అని చెప్పేసి కూడా అటు ఓటర్లు అయితే చాలా దీక్షతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పార్టీలు కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది. ఈ 6 గ్యారంటీలతో కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అయితే వీటికి మించి ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. వీటికి మించి అంటే ఏ విధంగా ఉండబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే రైతు బంధులో కావచ్చు, లేకపోతే దళిత బంధులో కావచ్చు, అదేవిధంగా రైతులకు ఈసారి పెన్షన్లు కూడా ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే షాదీ ముబారక్ కావచ్చు, పెళ్లి కాను కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఏదైతే లోపల అమౌంట్ ఏదైందో ఆ అమౌంట్ పెంచే ఆలోచన ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఇయ్యబోయే మేనిఫెస్టో ఏతుందో ఆ మేనిఫెస్టో ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని తలదన్నేలాగా ఎవరు ఊహించిన విధంగానే ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. రాజశేఖర్, రైట్ ఫైనల్గా ప్రధానంగా చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు మిత్రపక్షాలు రెండు ఒకటే అన్న ప్రధానంగా ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని తిప్పికొట్టడం అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి ఒక సవాల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా ఈ విధమైనటువంటి ధోరణిలో వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల్లో అలాంటి ఒక మార్పు అంటే ప్రజల్లో నమ్మించే విధంగా ప్రచారం ఉండబోతున్న నేపథ్యంలో సో ఎలాంటి కార్యక్రమాలతో వెళ్ళబోతుంది అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదు ఎవరికి వారే వేరు అనే విధంగా వెళ్ళే విధంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తుంది బీజేపీకి తాము బీ టీం ఎట్టి మాత్రం కాదని చెప్పేసి పదే చెప్తుంది. అయితే మొన్న ఏదైతే ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కూడా ఇప్పటికే మంత్రులు కౌంటర్ ఇస్తూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా తాము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో కలిసేది లేదు, బీజేపీ మునిగిపోతున్నావా అలాంటి పార్టీని పట్టుకుని మేము వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా పదే బీఆర్ఎస్ శ్రేణులు మంత్రులు చెప్తున్న నేపథ్యంలో వాటి మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే రీతిలోనే కేసీఆర్ స్పీచెస్ ఉండబోతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించే రీతిలో ఓటర్లు బీఆర్ఎస్కే ఓటు వేసే విధంగా మేనిఫెస్టో రూపొందించబోతున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. రాజశేఖర్, ఫైనల్గా శ్రీనివాస్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత అన్ని కార్యక్రమాల్లో కూడా దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి అడుగు పెడబోతున్నామని చెప్పి ఒక బలమైనటువంటి సందేశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ నైజం చూసుకుంటే. సో ఈసారి మిగతా ఎన్నికలకు కూడా అంటే మిగతా రాష్ట్రాలకు కూడా అవుతున్నాయి కాబట్టి సో అక్కడ పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పటివరకైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒకటే, ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల వరకు కేవలం తెలంగాణకే పరిమితం అవుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో తాము ఏం చేయబోయేదనేది తర్వాత చెప్తాము. కానీ ప్రస్తుతం అయితే తమకు కేవలం తెలంగాణ మాత్రమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుని హ్యాట్రిక్ కొట్టే దిశలోనే తాము ఈ పని చేస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అదేవిధంగా ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కేవలం ఇప్పుడు తెలంగాణకు మాత్రమే పరిమితం కాబోతుంది. నెక్స్ట్ అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికీ అప్పుడు ఇతర రాష్ట్రాల్లో పోటీ గురించి ఆలోచిస్తామని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి ఎన్నికల నగారా మోగిన వేళ కేసీఆర్ తమ వ్యూహాలకి పదును పెట్టే ప్రయత్నం చేస్తూ మినిట్ టు మినిట్ ప్రజలకు అందుబాటులో ఉంటామంటూ కూడా తన షెడ్యూల్ ముందే ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందుగానే బాగా వేసుకున్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనం మెదక్ వెళ్తాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1594 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నామంటూ జిల్లా కలెక్టర్ షరతు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే ప్రభుత్వ భవనాల గోడలపై ఇలాంటి పోస్టర్లు రాతలు చేయకూడదని ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు నిర్వహణకి ఉన్నటువంటి పరిస్థితి కూడా దానికి సంబంధించిన షెడ్యూల్స్ కూడా కొన్ని విడుదల చేసినట్టు కలెక్టర్ తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ శరత్ అదేవిధంగా జిల్లా ఎస్పీ ఎం రమణ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కూడా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో కూడా జిల్లా కలెక్టర్
డాక్టర్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు జిల్లాలో 379 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుకు సంబంధించి 1950 అనే టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. ఇది 24/7 పనిచేస్తుంది. ఎవరైనా కూడా ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులున్నా కూడా ఈ నంబర్ కు ఫోన్ చేసి చెప్పవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 18 మంది నోడల్ ఆఫీసర్లను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఓటర్ల చైతన్యం జిల్లాలో విజయవంతంగా ముగిసిందని చెప్పి చెప్పడం జరిగింది. మరోవైపు ఓటర్ల నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఇంకా ప్రక్రియ ఎక్కడైనా అవసరం ఉంటే కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం అదేవిధంగా ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలు చాలా ప్రముఖంగా బందోబస్తు మధ్య జరుగుతుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ రమణ కుమార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు చూసుకున్నట్లయితే అటు నారాయణఖేడ్, జైరాబాద్ ప్రాంతాలు కర్ణాటక మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంటున్న నేపథ్యం కర్ణాటక నారాయణఖేడ్ కానివ్వండి, జైరాబాద్ లో ఇప్పటికే చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రత కలగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా ఓటు ఒక పార్టీకి ఏమని చెప్పి బలవంతం చేయడం కానీ ప్రోత్సహించే పని చేయొద్దని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేయడం జరిగింది. ఓటు వారు ఇష్టంగా వాళ్ళకి నచ్చిన వారికి వేసుకుంటారు, కానీ ఎవరు కూడా ఇందులో బలవంతం చేస్తే మాత్రం ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎన్నికలకు సంబంధించి చాలా ప్రత్యేకమైన చర్యలతో పాటు ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే జిల్లాలో పూర్తిగా ఇంకా కూడా చాలా సమావేశాలు నిర్వహిస్తూ మేము ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు ఇప్పటికే చర్యలు తీసుకుంటడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా ఒక్కరు నిబంధనలు పాటించాలి. ఎవరు కూడా నిబంధనల గోడలపై కూడా పోస్టర్లు లేదంటే పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు రాస్తే కనుక చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. ప్రధానంగా ఎన్నికలు నగారా మోగిన వేళ ప్రతి రాష్ట్రంలో నియోజకవర్గంలో కూడా అలచడి మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యూహాలకు పదును పెడుతున్నాడు ప్రధాన పార్టీలన్నీ కూడా. సో మొత్తానికి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించేందుకు అమా న్యూస్ సిద్ధంగా ఉంది. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.